ఆపరేషన్ ఖగారు గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. సో ఆపరేషన్ ఖగారును ఆపాలంటూ ప్రజా సంఘాలు, మేధావులు, ఇక పౌర హక్కు సంఘ నేతలంతా కూడా ముఖ్యమంత్రి కలుస్తూ ఉన్నారు. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ యొక్క ఆపరేషన్ ఖగారు మీద స్పందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక శాంతి చర్చల కమిటీ కూడా ఒకటి ఏర్పడ్డది, ముఖ్యమంత్రి కలిసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి దీనికి భిన్నంగా వ్యతిరేకంగా ఏదైతే విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థి నాయకులంతా, ఏబీపీ నాయకులంతా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాంతి చర్చలు ఎందుకు జరపాలి, ఎందుకు శాంతి చర్చల వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటంటూ మరి మావోయిస్టులు గతంలో అనేక మంది ప్రజాప్రతినిధుల్ని పొట్టన పెట్టుకున్నారు, ఆదివాసుల్ని పొట్టన పెట్టుకున్నట్టు మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులంతా వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు, ఏబీపీ స్టేట్ సెక్రటరీ. సో రాంబాబు గారి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం డిస్కషన్ చేశారు? అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మేధావులుగా చలామణి అవుతూ ప్రొఫెసర్ల ముసుగులో ప్రభుత్వం దగ్గరికి మావోయిస్టులతోని శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఒక టీం వెళ్ళింది. ఎందుకు వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి? గత 40 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి గిరిజన యువకులను ఇన్ఫార్మల్ నెపంతో చంపినందుక, లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో అంతర్గత భద్రతను కాపాడుతున్నటువంటి పోలీస్ కుటుంబాలను చంపినందుక, లేకపోతే ఈ యొక్క సీమాంతర ఉగ్రవాదాన్ని ఛేదిస్తూ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంతర్గత ఉగ్రవాదాన్ని ఛేదిస్తూ ఈ యొక్క దేశాన్ని ఒక రక్షణ పరంగా చూస్తున్నటువంటి రక్షణ దళాలను చంపినందుక, లేకపోతే ప్రజాస్వామ్యయుత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులను చంపినందుక ఎందుకు వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి? ఆ శాంతి చర్చలు జరపాలన్నటువంటి ఎవరైతే ఎక్స్ మావోయిస్టు ఉన్నాడో జంపన్న కానీ, ఇక్కడ వాళ్ళ వకాల్తా పుచ్చుకొని వెళ్తున్నటువంటి హరగోపాల్ కానీ, పిఎల్ విశ్వేశ్వరరావు కానీ, లేదా మొన్న ఒక అంటే సింధూరాన్ని ఎగతాళి చేస్తూ పోస్ట్ చేసినటువంటి ఎక్స్ మావోయిస్టు సూరపల్లి సుజాత కానీ, వీళ్ళందరూ కూడా తీసుకుపోయి జైల్లో వేయకుండా, వాళ్ళ మీద దేశద్రోహ కేసులు పెట్టకుండా ఎందుకు వాళ్ళని ఈ ప్రభుత్వము రక్షిస్తూ ఉన్నాయని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తాం. వీటిని అన్నిటి ఛేదించడం కోసమే, వీటి అన్నిటి మీద ప్రజలకు ఒక అవగాహన తెప్పించడం కోసమే ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఏదైతే ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని చెప్పేసి, ఈ దేశం లోపల రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పేసి తన ప్రాణత్యాగాన్ని తృణంగా అర్పించిండో మేరెడ్డి చంద్రన్న నడే అన్నటువంటి ఈ నేల మీద ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఎవరైతే మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కోరుతున్నారో, ఎవరైతే ఆపరేషన్ ఖగార్ని ఆపాలని కోరుతున్నారో, వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆయుధాలను విడనాడినప్పుడు మాత్రమే శాంతి చర్చలకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ఖగార్ని ఆపుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే మేము ఆయుధాలను వదిలిపెట్టమని చెప్పేసి ఈ ప్రజల మీద ఈ దుర్చర్యను ఇతనే కొనసాగిస్తామని చెప్పేసి మా రక్తదాహాన్ని తీర్చుకోవడం కోసం అమాయక గిరిజన యువకులను మేము చంపుతామని చెప్పేసి, ప్రజాప్రతినిధులను చంపుతామని చెప్పేసి ఎవరైతే అంటున్నారో ఖచ్చితంగా ఆపరేషన్ ఖగార్ను కొనసాగిస్తారు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను అంతమందిస్తారు. వారికి సమాజం అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. రాంబాబు గారు, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది, ఎవరు చంపే హక్కు ఉండదు. సో అటువంటి మావోయిస్టులను ఎందుకు భారత్ చంపుతుంది, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చంపుతుంది? వాళ్ళు మన భారతీయులే కదా, వాళ్ళు ఎందుకు చంపడం? శాంతి చర్చలు జరిపితే అయిపోతుంది అనేది ప్రధానంగా మేధావుల ఆలోచన. ఎవరికైనా జీవించే హక్కు ఉన్నది. ఎక్స్ మావోయిస్టులు ఎవరైతే జనజీవన శ్రమతిలో కలిసిల్లో వాళ్ళు ఇప్పుడు మీరు చూసినారు, మొన్న సీతక్క ఉన్నది, ఆమె కొంచెం ప్రొఫైల్ చూడండి, ఎక్స్ మావోయిస్ట్ అని పెట్టుకున్న తర్వాతనే మిగతా ఆమెకున్నటువంటి బాధ్యతలు అన్ని పెట్టుకున్నాయి. అలాంటి వాళ్ళు చాలామంది జనజీవన శ్రమతిలో ఉండి ప్రపంచంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతున్నారు, ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు, పదవులను అనుభవిస్తున్నారు, అన్ని రకాలుగా సామాజిక ఉద్యమాలను చేస్తున్నారు. ఆ విధంగా కొట్లాడితే ఎవరికేం బాధ ఏం లేదు. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ఒక ఆయుధాన్ని పట్టుకొని ప్రజల మీద మేము దార్కరితనం చేస్తాము, ప్రజల్ని చంపేస్తాము, రక్త టేరులు పారిస్తామని చెప్పే అధికారం ఎవరికున్నది? అలాంటి సంఘ విద్రోహ శక్తులను కానీ, వాళ్ళు కూడా తీవ్రవాదులే కదా, మరి వాళ్ళు పనిచేస్తున్నటువంటి సంస్థలను ఎందుకు ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు నిషేధించింది? ఆ నిషేధిత సంస్థలు పనిచేసే వాళ్ళని అంతమొందించే అధికారము ఈ రాజ్యానికి ఉన్నది. వాళ్ళను ఈ సమాజం నుంచి వెలివేసే అధికారం ఈ సమాజానికి కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడొద్దు, బట్ మాట్లాడుతున్నది. సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తున్నది. సో పాకిస్తాన్, భారత్ ఈ రెండు కూడా శాంతి చర్చలు, కాల్ప విరమణకు సంబంధించి ఒప్పందం జరుపుకుంటాయి. అంటే పాకిస్తాన్ని కాల్చకుండా శాంతి చర్చలకు, కాల్ప ఒప్పందానికి కుదుర్చుకున్నటువంటి భారత్ ఎందుకు మన దేశ పౌరులైనటువంటి మావోయిస్టుల మీద ఆ రకమైనటువంటి కరికరం చూపించలేదని ఒక సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. దీనికి ఏం చెప్తుంది? పాకిస్తాను మనకు సంబంధించినటువంటి గొడవ జరిగింది. దాని మీద మన అమాయకులను వాళ్ళు చంపిన తర్వాత
మనం వారి యొక్క ఉగ్ర స్థావరాల మీద మనం అంటే ధ్వంసం చేసి వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని కానీ లేకపోతే అక్కడ పనిచేసేటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద కానీ మనం చేయలేదు. వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళ ఆయుధాలను పక్కకు పెట్టేసిర్రు, సీజ్ ఫైర్ చేసిర్రు. వీళ్ళని ఏమంటున్నాం మనం, ఆయుధాలను పక్కకు పెట్టండి, మీరు సీజ్ ఫైర్ చేయండి, అప్పుడు ప్రశాంత వాతావరణంలో మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రండి, మీ యొక్క ఉద్యమాన్ని ప్రజాస్వామ్యయుతంగా చేయండి అంటున్నాం. అప్పుడు అందరూ కూడా వెల్కమ్ చేస్తారు కదా. మేము ఆయుధాలు వదిలిపెట్టి 2004లో ఏం జరిగిందండి? 2004లో జరిగినటువంటి శాంతి చర్చలు ఎందుకు విఫలమైనాయి? మేము ఆయుధాలను వదిలిపెట్టకుండానే మేము చెప్పింది మీరు చెయ్యాలి, ప్రభుత్వం మాకు బానిసలాగా ఉండాలి, ఈ రాజ్యానికి మేము వ్యతిరేకంగా పనిచేస్తాము, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ కదా తుపాకీ కొట్టడం ద్వారా ఇక్కడ మీరు రాజ్యాన్ని ఏళ్తామని చెప్పేసి మీరు అదే మూర్ఖవాదంతో, కాలం చెల్లిన సిద్ధాంతంతో యువకుల మైండ్లలో, వాళ్ళు మంచిగా ప్రజాస్వామ్యయుతంగా బతికేటువంటి యువకుల మైండ్లలో మీ ఆటలతోని, పాటలతోని, సాంస్కృతిక కార్యక్రమాలతోని వాళ్ళ యొక్క మైండ్లో విషబీజాలు నాటి ఈ సమాజానికి వ్యతిరేకంగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ పిల్లలు ఎందుకు ఈ సమాజంలో కలిసి చదువుకుంటున్నారు? మంచి మంచి విశ్వవిద్యాలయాలు చదువుకొని ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? మిగతా పిల్లల్ని ఎందుకు ఆ విధంగా అడవుల బాట పట్టిస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇండియా పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి దాన్ని వీళ్ళకి మధ్య జరిగిన దాన్ని పోల్చడానికి పొంతనే లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. ఫైనల్ ఒక మాట, కర్రెగుట్టలు కావచ్చు, లేకపోతే ఇతర అడవి ప్రాంతాల్లో ఆదివాసీలు గిరిజన బిడ్డలు బతుకుతున్న చోట యురేనియం ఉన్నది, అక్కడ వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, లేకపోతే ఐరన్ ఉంది. ఈ నిక్షేపాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకోవడమో దోసుకోవడం కోసమే అక్కడ ఆదివాసుల్ని, మావోయిస్టుల్ని బయటకు తరిమే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న. దీనికి ఏం సమాధానం? ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే కనుక వాళ్ళ మీద అణచివేత ధోరణి చేయాలనుకుంటే వారు ఎక్కడి నుంచి ఖాళీ అయ్యారో అక్కడ ఈ నిక్షేపాలను తీయాలని చెప్పేసి అక్కడ అంటే అనుమతులు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి కదండి. అక్కడ కాకుండా ఇప్పుడు విశాఖలో చూసినాం, అక్కడ బాక్సైడ్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి అని అంటే అక్కడ ప్రభుత్వం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ప్రజలు దాన్ని వ్యతిరేకించిన తర్వాత అక్కడ ముందడుగు వేయలేదు. ఎక్కడైనా ఒకవేళ సహజ వనరులు ఉంటే దేశ అభివృద్ధి కోసం వాడుకోవాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలైనా, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వాలైనా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు చేయాలనుకుంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మాత్రమే అక్కడికి పోతాయి. మీకు ఏ హక్కునే అని చెప్పేసి మరి మీరు అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కాదని చెప్పేసి జనధన్ సర్కార్ పేరుతోని మీరు ఎందుకు అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకు ప్రజలను అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారు? లెవీల పేరుతోని అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ హింసించి ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయలను సంపాదించుకోవడానికి ఎవడు మీకు హక్కు ఇచ్చిండు? ఏ రాజ్యాంగం మీకు హక్కు కల్పించదో మీరు సమాధానం చెప్పాలి. ఇలాంటి దిక్కుమాల చర్యలకు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి అమాయకులను చంపుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వం యొక్క కార్యక్రమాలకు దూరం చేస్తూ వాళ్ళ అభివృద్ధికి దూరం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఒడిగడుతూ మళ్ళీ మీరు సమాజం మీద, రాజ్యం మీద, ప్రజల మీద మీరు ఈ దుస్సాహసానికి పాల్పడుతున్నారంటే మీ యొక్క మనస్తత్వమే అక్కడ ఒక ఉగ్రవాదుల మనస్తత్వం ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆయుధాలను విడనాడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రజాస్వామ్యయుతంగా మాతో ఉద్యమాలు చేయండి, సామాజిక ఉద్యమాలు చేయండి, రాజకీయ ఉద్యమాలు చేయండి, రాజకీయాలలో రాణించండి, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాజు ఉన్నాడు, ఏబీపీ నాయకులు. రాజు, ఏం చెప్తాం, మీరేమనిపిస్తున్నారు? మీకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం సారాంశం కావచ్చు, శాంతి చర్చలు, ఈ సంఘటనలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముందుగా మానవత్వమా మావోయిస్టు మరణకాండ అంటే ఈరోజు మానవత్వాన్ని వదిలి వాళ్ళు తుపాకులతోటి బుల్లెట్లతోటి పేల్చుకుంటే అమాయక ప్రజలు చచ్చిపోయినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనందరం కూడా శాంతి చర్చలు జరిపి ఈ యొక్క రాష్ట్రంలో మావోయిస్టులను కాపాడాలి, ఈ యొక్క నక్సలైట్లను కాపాడాలి, ఈ యొక్క గన్ను సిద్ధాంతాన్ని ముందుకు పోవాలని స్వయాన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యొక్క మాజీ నక్సలైటు జంపనను పెట్టుకొని ఈ యొక్క రాష్ట్రంలో శాంతి చర్చలు జరపాలన్నావు కదా. దాదాపు అమాయక ప్రజలు 16,000 మంది ఈ యొక్క నక్సలైట్ల చేతిలో చనిపోయారు. మరి ఆనాడు శాంతి చర్చలు జరపాలన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆనాడు ఎడిపోయిండు. ఆనాడు 16,000 మంది అమాయక ప్రజలను చంపినప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దన్న పాత్ర పోషించిన ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈనాడేమో తుపాకులను పక్కకు పెట్టని అమాయక ప్రజల్ని చంపకండి అని ఈరోజు మేమందరం అడిగి కగారు పేరుతోటి ఎవరైతే ఇక మావోయిస్టు ఉన్నారో ఈ యొక్క సిద్ధాంతం అంతా అంతరించిపోయింది. అమాయక ప్రజలు చనిపోతుర్రు, పోలీస్ ఆఫీసర్లు చనిపోతుర్రు. మొన్న ములుగు కేంద్రంలో చూసుకుంటే ఒక ఎస్ఐ నాగరాజ్ అనే వ్యక్తి కూడా
నక్సలైట్ల పేరు మీద మావోయిస్టుల పేరు మీద అంతం కాగలిగిండు. ఇప్పటికైనా మేము ఒకటే కోరుతున్నాం, మీరు యొక్క ప్రజాస్వామ్యంలో కలపండి. ప్రజాస్వామ్యంలో కలిసి యొక్క అన్న ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తా. ఈరోజు నిజంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని కావచ్చు వీళ్ళు గౌరవిస్తారంటే నిజంగా మావోయిస్టు నక్సలైట్లు ఓటేస్తారా అన్న యొక్క రాష్ట్రంలో? ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా అన్న? ఈ యొక్క ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ యొక్క నరాంతపు నక్సలైటు, అర్బన్ నక్సలైటు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏమో ఈ ఓటేను నక్సలైట్లతోటి, ఈ ఓటేని మావోయిస్టులతోటి, అడవిలో బతికే అన్నలతోటి చర్చలు జరుగుతుండు. ఈరోజు అమాయక ప్రజలను ఓటేసి గెలిపించారు. ఈరోజు గిరిజన తండాలలో ప్రజలు అందరూ కూడా రక్తం ఏరులై పారుతుంది ఈ యొక్క మావోయిస్టుల పేరుతోటి. అనేక మంది పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోవడం జరిగింది. మనందరం చెప్తాం, ఇప్పటికీ నిజంగా నక్సలైట్లకు పోలీసులకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పడుతుందా? మరి పోలీసులు ఏమో నక్సలైట్లు వద్దని చెప్తారు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో నక్సలైట్లు కావాలని చెప్పి శాంతి చర్చలు జరుగుతుంది. అంటే ఈరోజు పోలీస్ అన్నలను చంపిన అడగద్దు, అమాయక ప్రజలను చంపిన అడగద్దు, ఈ యొక్క నక్సలిజాన్ని పెంపొందించుకోబోతా ఈ యొక్క రాష్ట్రాన్ని మరొక మారణకాండగా చేస్తాని ఈ యొక్క మానవత్వంతో ఎవరైతే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్న యొక్క రేవంత్ రెడ్డి నిజంగా మీ అమ్మ, అక్క, చెల్లి నిజంగా ఈ యొక్క మావోయిస్టుల చేతిలో చనిపోతే ఆనాడు మీకు తెలుస్తుంది మావోయిస్టు ఏ విధంగా ఉన్నాడని. నిజంగా విద్యా కమిషన్ అని వేసుకొని ఆకునూరి మురళి అయితేంది, అరగోపాల్ అయితేంది, లేకపోతే నిన్న సూరపల్లి సుజాయిత్ అయితేంది, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇండియా పాకిస్తాన్ వారు జరిగితే ఈరోజు సింధూరం పెట్టుకున్నంత మాత్రాన ఈరోజు రక్తం సింధూరం అనుకున్నా ఇట్లా రక్తం భారత్ సింధూరమై అని మాట్లాడతారు. ఈరోజు భారతదేశంలో పుట్టి, భారతదేశంలో గాలి పీల్చి, భారతదేశంలో తినుకుంటూ, భారతదేశంలో వండుకుంటున్న ఒక గవర్నమెంట్ నౌకరు సంపాదించి గవర్నమెంట్ ట్యాక్సులతోటి పేద ప్రజల ట్యాక్సులతోటి బతికే ఈ యొక్క ప్రొఫెసర్లు విద్యా కమిషన్ మెంబర్లుగా ఉన్నారు కదా. నిజంగా ఈ యొక్క భారతదేశం మీద గౌరవం ఉంటే, నిజంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అమాయక ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ యొక్క మావోయిస్టు సిద్ధాంతాన్ని కావచ్చు, ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతాన్ని కావచ్చు, ఎవరైతే ఒక భారతదేశంలో పుట్టారో ప్రజాస్వామ్యంలో కలివే తప్ప, అంతేగాని నేను మావోయిస్టుకు నక్సలైట్కు విద్యా కమిషన్ పేరుతోటి సపోర్ట్ చేస్తా అంటే ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతం ఎప్పుడో వెనుకడుగు పడ్డది. ఇప్పటికైనా మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ యొక్క రేవంత్ రెడ్డికి సిగ్గు, లజ్జ, ఇజ్జతి, మానం ఉంటే వెంటనే యొక్క అమాయక ప్రజలు అనేక మంది 16,000 మంది ప్రజలు చనిపోయారు యొక్క మావోయిస్టుల పేరుతోటి. నిజంగా వీరందరిని కూడా పిలిపించి శాంతి చర్చలు జరిపించి వీళ్ళందరూ కూడా ఒక గన్నును పక్కబెట్టి ఇటు యొక్క అమాయక ప్రజల్ని ఈ చంపకని చెప్పు, ఇటు ప్రజాస్వామ్యాలను కలవమని చెప్పు. అప్పుడు మీ అందరం కూడా ఏకీభవించి ఒక అందరం కూడా ప్రజాస్వామ్యంలో కలుగుతాం. మొన్న ములుగు సీతక్క అయితేంది, ఈరోజు సీతక్క మంత్రిగా ఉంది, ప్రజాస్వామ్యంలో కలిసింది. ఈరోజు మంచి ఓటక్కు ద్వారా ఆమె ఈరోజు ఒక మంత్రి స్థాయికి ఎదిగింది. మరి ఇలాంటి చర్చలు జరపాలి కానీ ఈరోజు అంటే అమాయక ప్రజలను చంపు నువ్వు, నక్సలైట్ నువ్వు రా, నీ శాంతి చర్చలు జరుపుతా అంటే ఇది రేవంత్ రెడ్డికి ఎంతవరకు తగనని మేము అడుగుతున్నామన్నా. రైట్, ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ విద్యాలయాలకు సంబంధించిన విద్యార్థి నాయకులతో కూడా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో కొన్ని అంశాల గురించి అయితే డిస్కషన్ చేసి మొత్తం మీద శాంతి చర్చలు జరపొద్దు అంటున్నారు. సో నిజంగానే గన్ డౌన్ చేసినప్పుడే శాంతి చర్చలు జరగాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. ఓవైపు శాంతి చర్చలు జరగాలని ప్రజా సంఘాలు, మేధావులు, పౌరక సంఘ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇంకోవైపు అసలు శాంతి చర్చలు జరగొద్దు, వాళ్ళు గన్ డౌన్ చేయాలి, మావోయిస్టులు ఆ అడవుల్ని వీడి జనజీవన స్రవంతిలో కలపాలని ఇటు ఏబీవీపీ, కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్. చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలివెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.